అతని కారుకి ఏదో జరిగింది. పద వెళ్ళి అతనికి హెల్ప్ చేద్దాం. పదరా షించాన్, వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఏ ప్రాబ్లం వచ్చిందో. అరే షించాన్, చూసావారా అతను మిస్టర్ బీస్ట్ రా. అరే అవును మామయ్య, నిజమే. ఏమైంది మిస్టర్ బీస్ట్ మీ కార్కి? మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నా కారు బ్రేక్ డౌన్ అయింది. నన్ను వెంటనే నా గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళండి. అక్కడ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ప్లీజ్ నాకు ఇదొక హెల్ప్ చేసి పెట్టండి. ఏంటి మిస్టర్ బీస్ట్, మీరు అడగాల? చేస్తాం. మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు, నేను ఇదొక్కటి చేయలేనా మీకోసం? ఓ చాలా అంటే చాలా థ్యాంక్ యూ మీకు. పిల్లలు, మిస్టర్ బీస్ట్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఆయన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇదిగో ఇదే వచ్చేసాం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్ అండ్ షించాన్. మీరు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు సరైన టైంకి వచ్చేసి. అదేముందిలే మిస్టర్ బీస్ట్, ఇది ఒక చిన్న హెల్ప్ అంతే. మీరు నాకు పెద్ద హెల్ప్ చేశారు ఫ్రాంక్లిన్, షించాన్. ఒకసారి నాతో రాండి, మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఇక్కడ ఉన్న కార్లలో మీకు నచ్చిన కార్ని సెలెక్ట్ చేసుకోండి. ఏంటి నిజమా మిస్టర్ బీస్ట్? షించాన్, ఏ కార్ తీసుకుందాం రా? మామయ్య అక్కడ చూడు, రెడ్ కలర్ లో బాగుంది, ఇది తీసుకో. అవునరా షించాన్, అదిరిపోయింది కదా. ఓరి నాయనో షించాన్, ఇది అదిరిపోయిందిరా కారు. ఓర్రే యార్, భలే ఉందిరా షించాన్, మామూలుగా లేదు కారు మాత్రం. అమ్మ బాబోయ్, సూపర్ ఉంది. మిస్టర్ బీస్ట్, కార్ మాత్రం అదిరిపోయింది. చాలా థ్యాంక్ యూ. సరే, ఇంకా మేము వెళ్ళొస్తాం. మిస్టర్ బీస్ట్ బాయ్, మళ్ళా కలుద్దాం. సరే సరే షించాన్ అండ్ ఫ్రాంక్లిన్ బాయ్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.